ఇక బట్టి బెర్తుపై మల్ల గుల్లాలు. స్పీకర్ పదవి ఇచ్చి తప్పించాలని సీఎం వర్గం ప్రయత్నం చేస్తూ ఉన్నదట. గడ్డం ప్రసాద్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని యోచన, మంత్రి పదవి కాపాడుకునేందుకు బట్టి గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడట. గత్యంతరం లేక ఆర్థిక శాఖ వదులుకునేందుకు సిద్ధమైన బట్టి అయితే ప్రత్యామ్నాయంగా మరేదైనా శాఖ ఇవ్వాలని పట్టు ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులట. ఇక మరి బట్టి విక్రమార్కను తీసేసేటువంటి పరిస్థితి ఉంటుందా? తెలంగాణలో ఆయన డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆయనను ఇప్పుడు ముట్టుకున్నటువంటి పరిస్థితులు లేదని నా అభిప్రాయం. ఆయన పాదయాత్ర చేసిండు, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి నుంచి ఇప్పటికిప్పుడు తప్పించేటువంటి అంత పెద్ద పరిస్థితి ఏముండొచ్చు సార్? కొంత నమస్తే తెలంగాణ కాబట్టి మరి ఇంకా దానికి గందరగోళం సృష్టించేందుకు ఏమన్నా చేస్తూ ఉందా ఏందనేది తెలియదు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా కీలక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క శాఖ మార్పు అంశం ఆయన రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న ఆర్థిక శాఖను తప్పించడం ఖాయమైన సంకేతాల నడుమ తెర వెనుక తీవ్రమైన చర్చలు మల్ల గుల్లాలు నడుస్తున్నాయట. ముఖ్యమంత్రి వర్గం బట్టి విక్రమార్కకు స్పీకర్ పదవిని అప్పగించడం ద్వారా ఆయనను ప్రస్తుత బాధ్యతల నుంచి అసలు మంత్రివర్గం నుంచే తప్పించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వంలోని మరింత పట్టు సాధించే వ్యూహంలో భాగంగానే సీఎం వర్గం ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని, బట్టిని శాసనసభ స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే మంత్రివర్గంలోని సమీకరణాలు తమకు పూర్తిగా అనుకూలంగా మారుతాయని భావిస్తున్నట్టు సమాచారం. అయితే స్పీకర్ పదవిని చేపట్టేందుకు బట్టి విక్రమార్క ఏమాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తుంది. మంత్రిగా ఉంటూనే క్రియాశీలక రాజకీయాలు కొనసాగాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. స్పీకర్ పదవి ఇస్తే ప్రత్యక్ష రాజకీయాలకు ప్రజలకు కాస్త దూరం కావాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన తన వంతు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. క్యాబినెట్లో గడ్డం ప్రసాద్ రాబోతా ఉన్నారట. ఇప్పుడు స్పీకర్గా ఉన్నాడు కదా, సో స్పీకర్ని మంత్రి వర్గంలోకి తీసుకొని స్పీకర్ సీట్లోకి బట్టిని పంపాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనేది ఒక క్వశ్చన్ మార్క్ వార్త కనబడతా ఉన్నది. బట్టి విక్రమార్కను పూర్తిగా క్యాబినెట్ నుంచి తప్పించి తన వర్గంగా గుర్తింపుగా ఉన్న ఇద్దరు నేతలను చొప్పించడానికి ముఖ్య నేత వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. ఈ ప్లాన్లో భాగంగా తనకు సన్నిహితుడిగా ఉన్న ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని ప్రతిపాదించినట్టు సమాచారం. గడ్డం ప్రసాద్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన బట్టి స్థానాన్ని భర్తీ చేస్తారని, తద్వారా మాల సామాజిక వర్గం నుంచి వచ్చే వ్యతిరేకతను అధిగమించవచ్చని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని రంగారెడ్డి జిల్లాకు కూడా స్థానం కల్పించినట్టు అవుతుందని ముఖ్య నేత యోచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గంతో నింపాల్సిన బెర్తును మాల సామాజిక వర్గం నేత గడ్డం ప్రసాద్తో నింపుతున్నారు. కాబట్టి ఆ కోటాను వినియోగించుకొని తనకు అత్యంత ఆప్తుడైన బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డికి సునాయాసంగా క్యాబినెట్ బెర్తు ఇవ్వొచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు టాక్. దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కుతుంది. అటు ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నందున బట్టిని తప్పించిన ప్రాంతీయ సమస్య తలెత్తదని సీఎం వర్గం అంచనా వేస్తున్నది. కొత్తగా ఇద్దరు వస్తే క్యాబినెట్లో తమ నిర్ణయానికి ఇక తిరుగుండదని సీఎం వర్గం భావిస్తున్నది. ఎలాంటి నిర్ణయం తీసుకున్న చెల్లుబాటు అవుతుందని తమకు ఎదురు చెప్పే వారి క్యాబినెట్లో ఉండరనే ధీమాతో ముఖ్యమంత్రి యొక్క వర్గం ఉన్నట్టుగా కనబడతా ఉన్నదని ఒక వార్త. మరో శాఖ అయినా ఇవ్వండి. పరిస్థితిని గమనించిన బట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక శాఖను వదులుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. క్యాబినెట్ నుంచి తప్పుకోవడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. ఆర్థిక శాఖ నుంచి తప్పించినా పర్వాలేదు కానీ బదులుగా మరేదైనా శాఖను కేటాయించాలని గట్టిగా పట్టబడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బట్టి అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తున్నది. అధిష్టానం సీఎం వర్గం వైపే మొగ్గు చూపుతున్నదా లేక బట్టిని బుజ్జగించి సర్దుబాటు చేస్తుందా అనేది తెలియాల్సి ఉన్నది అనేది కనబడతా ఉన్నది. సో బట్టి అంటే కొంత కాంగ్రెస్ పార్టీలో పాత వర్గం కొత్త వర్గం అంటే సీనియర్లు వర్సెస్ జూనియర్లు ఇంకా వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత కుమ్మలాటలతోటి ఎప్పుడు కూడా నిత్యం ప్రజల నోట్లు నానుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో దీంట్లో సహజంగా ఇట్లా ఉంటూనే ఉంటాయి. వాళ్ళపైన వీళ్ళు పెత్తాను, వీళ్ళపైన వాళ్ళు పెత్తాను, మా వర్గం ఎక్కువ మంది ఉండాలి, మీ వర్గం ఎక్కువ మంది ఉండాలి అన్నటువంటి తీరుగా ఒక గ్రూప్ రాజకీయాలంతా కూడా కనబడతా ఉంటాయి. పార్టీ ఒకటైనా కానీ గ్రూపు సంబంధించినటువంటి రాజకీయాలు కొంత కనబడతాయి. సో దాంట్లో భాగంగానే బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి శాఖలు ఆర్థిక శాఖ ఆయనదే పవర్ అనుకుంటా, అది కూడా ఆయన చేతిలోనే ఉన్నది. సో ముఖ్యంగా 2-3 శాఖలు ఉన్నాయి కాబట్టి దాంట్లో ఆర్థిక శాఖ చాలా ఇంపార్టెంట్ అయిన శాఖ. సో ఆ శాఖని అక్కడి నుంచి ఆయనను తప్పించాలి. ఇక లేకపోయినట్లయితే స్పీకర్ కుర్చీలను కూర్చోబెట్టినట్టయితే ఉంటే ఇక మనకు ఇబ్బంది ఏమి ఉండదు అన్నటువంటి ఒక ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది అనేది ఈ వార్త చూస్తే కనబడతా ఉన్నది. సో మరి ఇంకొక పక్కన మరో శాఖ ఇవ్వండి అని చెప్పేసి అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి ఆయన కూడా బట్టి విక్రమార్క వెళ్ళింది అనేది తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతా ఉంది ఏంది అనేది.